జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు ఎట్టకేలకు సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ నెల రెండో వారంలో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. నోటిఫికేషన్ జారీ అయిన 40 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్డ్రా వంటి ప్రక్రియలతో పాటు పోలింగ్, కౌంటింగ్ ఫలితాన్ని ప్రకటించే ఈ కీలక ఘట్టాలన్నింటినీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం 3 పార్టీలు తలపడనున్నాయి. 2 జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేశాకే జనాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే రంగంలోకి దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ రూపంలో మొదటి ఉప ఎన్నికను ఎదుర్కొన్న ఆ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను తన ఖాతాలో వేసుకుంది. లాస్య నందిత మరణంతో గతేడాది జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. సెంటిమెంట్తో గట్టెక్కుదామని దివంగత ఎమ్మెల్యే సాయన్న మరో కుమార్తె నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే సీన్ను రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే ఈ సీటు నుంచి పోటీకి పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన క్రికెటర్ అజారుద్దీన్, సీఎం సన్నిహితుడిగా ముద్రపడ్డ ఫహీం ఖురేషీ ఈ సీటుపై కన్నేశారు. బీసీ కార్డ్తో బరిలో దిగేందుకు నవీన్ యాదవ్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకోవైపు పీజేఆర్ కూతురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకోవైపు పారిశ్రామికవేత్త అయిన కీర్తిరెడ్డి కూడా పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా తనకు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా అంటూ పార్టీ నేతల వద్ద ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలనేది పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టానికే పార్టీ హైకమాండ్ వదిలేసిందని పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దింపాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగడమే కాక హైదరాబాద్లో ఉన్న పాత టీడీపీ క్యాడర్కు మళ్లీ చురుకుగా మార్చే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్లో అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే తరుణంలో బీజేపీ మరోవైపు, బీఆర్ఎస్ ఇంకోవైపు ఎంఐఎం పార్టీలు పోటీ కోసం తహతహలాడుతున్నాయి. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే టీడీపీ కూటమి తరపున కూడా ఈసారి జూబ్లీహిల్స్లో పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉండబోతున్నాయి అనే వివరాలు చూద్దాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఎక్కువగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మంది ఏపీ నుంచి వచ్చిన వారే ఇక్కడ సెటిల్ అయ్యారు. దీంతో టీడీపీ తరపున నందమూరి సుహాసిని బరిలోకి దింపితే తమ సామాజిక వర్గం ఓట్లు, అలాగే ఏపీకి సంబంధించిన చాలా మంది ఇక్కడే సెటిల్ అయిపోయారు. వారి ఓట్లతో పాటు జనసేన మెగా అభిమానుల ఓట్లు వారికి పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే అంతేకాకుండా మిడిల్లో ఉన్నటువంటి బీజేపీ హిందుత్వవాదంతో మరికొన్ని ఓట్లు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్, ఎంఐఎం సపరేట్గా పోటీ చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికే ప్లస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ఓట్లు కలిస్తే సగం కంటే ఎక్కువ ఓట్లు వీరికే వస్తాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఆ పార్టీకి మంచి పరపతి ఉంది. కానీ మాగంటి గోపీనాథ్ మరణంతో సెంటిమెంట్ క్రియేట్ చేద్దామంటే ఆయన కుటుంబంలో కలహాలు ఉన్నట్టు సమాచారం. గోపీనాథ్ అన్న ఆ టికెట్ కోసం ఆశిస్తున్నారు. తన భార్య కూడా టికెట్ కావాలని ఆశిస్తోంది. ఇలా గోపీనాథ్ కుటుంబంలోనే ఒకరికొకరికి పడడం లేదని సమాచారం. సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఇలా అన్ని ఈక్వేషన్స్ చూస్తే ఓవైపు కూటమికి, మరోవైపు కాంగ్రెస్కి, ఇంకోవైపు బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండబోతోంది. ఒకవేళ కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మాత్రం తప్పకుండా వారికి గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్, ఎంఐఎం కలవకపోతే తప్పకుండా టీడీపీ కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.